తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదు. ఇంకా ప్రమాదకర పరిస్థితులు, ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం లేదు. ఇలా ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఎన్నికల తర్వాత తిరిగి అదే పందాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. ఇవాళ గత ప్రభుత్వము ఇది చేసింది, అది చేసింది, ఇది చేయలే, అది చేయలే, మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి ఇక మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వహిస్తున్న దర్శనం. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటికి ప్రారంభించి 12 రోజులైంది. ఆర్భాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం, మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం, కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ 12 రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలే. సెంటర్స్ ప్రారంభం చేసేది తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభం కాలే. కొనుగోలు సెంటర్ల సంఖ్య చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎంత కొనుగోలు ఎంత చేస్తాం, ఎంత కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు. కానీ ఇలా ఇప్పటికే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు, మరోవైపు అకాల వర్షాల్లో ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ అన్నింటినీ తట్టుకొని ఇలా పంట పండించి వడ్లు కొనుగోలు కేంద్రానికి వస్తే మద్దతు ధర వస్తుందా రాదా గ్యారంటీ లేని పరిస్థితి. తరుగు తాళు లేకుండా కొనరా అని చెప్పి గ్యారంటీ లేని పరిస్థితి. వాళ్ళ అకౌంట్ లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇలా వారం రోజులే ఇక్కడికి వడ్లు వచ్చినాయి, రైతులు తీసుకొచ్చి వేసారు. ఇవాళ రైతుల పరిస్థితి అంటే ఇక్కడ చూసుకుంటూ కూర్చోవాలి, వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి. కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బందులు ఏంది, మరి ఇలా రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళ పంట చేతికి రాక ఇబ్బంది వస్తుంది, చేతికి వచ్చిన పంటను కాపాడుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు. టెన్షన్ వాతావరణం, రైతులు టెన్షన్ తోని వాళ్ళ అకౌంట్ లో పైసలు పడ కూడా వాళ్ళ జీవితానికి కొనసాగించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళా సాడేషన్ లోలి నేను ఎదక్కున్న జనగాంలో కలెక్టర్ కేసు పెట్టిండు అని చెప్పి. అది కాదు, అసలు నిజంగా వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంది, ప్రభుత్వం సమీక్ష ఏం చేసింది? వాళ్ళు తిరిగి దళారుల వ్యవస్థ స్టార్ట్ అయింది, దళారుల వ్యవస్థ మళ్ళా ప్రారంభమైంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ రైతులవి వచ్చారు, ఫస్ట్ 2-3 లారీలు సీదా సఫీ కొంటారు, మద్దతు ధర ఇస్తారు, తరుగు తాళ్ళు లేకుండా కొంటారు. తర్వాత మళ్ళా 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, రైతులకు అంతా పబ్లిసిటీ చేస్తారు. తరుగు తాళ్ళు లేకుండా కొంటున్నాం, మద్దతు ధర ఇస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది పెడతామని చెప్పి ఈ ప్రచారం దళారులే మొత్తం ప్రచారం చేస్తారు. దాన్ని నమ్మిన రైతులు ఏం చేస్తారు, ఇక పంట కొనుగోలుకు సహకరిస్తారు. సహకరించి ఇక్కడ దాదాపు 3-4 కిలోలు తరుగు తాల్పతో ఇలా కడిగేస్తారు. ఇక్కడ మళ్ళా తిరిగి రైస్ మిల్ వెనక దళారులు ఏం చేస్తారు, మళ్ళా ఫోన్ చేస్తారు, లేదు మళ్ళా మీ తరుగు తాలూకు ఎక్కువ ఉన్నది, మళ్ళా 3-4 బస్తాలు తీసేస్తున్నామని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తారు. ఇక పంట ఆడదానికి వెనక రైతులు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు. ట్రాక్టర్ల లోడ్ అయిపోయినాయి, అప్పుడు ఏం చేస్తారు, సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు. అంటే ఒక్క క్వింటాల్కు దాదాపు 5 నుంచి 7 కిలోల దాదాపు 5 కిలోల కంటే ఎక్కువ ఇవాళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతోని ఇవాళ కడియేసే పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చింది. ఇట్లా ఇబ్బంది పడితే ఇవాళ చాలా రైతులు ఆదుకునే రోజులు ఇవాళ కొనుగోలు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. 259 కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ నాడు ప్రారంభించారు. వాడు 12వ రోజు, 12 రోజులైనప్పుడు కూడా ఇలా 200 క్వింటాలు మాత్రమే కొన్నారు, 200 క్వింటాలు మాత్రమే. ఇవాళ కరీంనగర్ జిల్లాలో 341 సెంటర్లు ప్రారంభించారు. ఇవాళ నిల్లాడ 1 కిలో కూడా కొనలే. ఇది ప్రభుత్వ నివేదిక, ప్రభుత్వ రిపోర్ట్. ఇది 1 కిలో కూడా కొనలే, 1 క్వింటాల్ కూడా కొనలే. ఇలా కొనుగోలు ప్రారంభించడం అని చెప్పి మళ్ళీ మబ్బొస్తున్నది. మళ్ళా ఇలా పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది?
ఇవాళ ఇదే ప్రభుత్వము ఏం చెప్పింది 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇలా బోనస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు మీరు. మళ్ళా మొన్ననే ప్రభుత్వం వచ్చింది 5 నెలల మేము సర్దుకోవద్దా, ఢిల్లీ పంపడానికి పైసలు వస్తున్నాయి, ఎన్నికల ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు పైసలు పంపడానికి పైసలు వస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ చేయడానికి మాత్రం పైసలు వస్తలేవు. ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దాని మీద ఎందుకు ప్రకటన చేస్తలేరు? మీ విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టారు కదా, తరుగు తాలు పేరుతో ఎక్కడా కటింగ్స్ ఉండయి అని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇంత ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇస్తలేరు? తరుగు తాళ్ళు పేరుతో ఎక్కడ కటింగ్స్ మేము పూర్తి పంటను కొంటాం, పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి మీరు ఎందుకు ఇలా దాన్ని అమలు చేయలేకపోతున్నారు? ఇలా తెగుళ్ల వల్ల ఇలా మొక్కజొన్న పంట పరిస్థితి ఇలా ఏమైంది? ఇలా దాన్ని పునరుద్ధరిస్తాం, పాత పంట మళ్ళీ తిరిగి తీసుకొస్తామేమో, ఎక్కడ ఇబ్బంది పెట్టాము అని చెప్పారు. ఇలా పరిస్థితి అని వల్ల తెగుళ్ల పేరుతో కానీ ఇవాళ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. దాని మీద ఇంత స్పష్టమైన విధానం లేదు, ఇప్పటికి విధానం లేదు. ఇవాళ ఇప్పటికే బయట అప్పులు తీసుకొచ్చుకున్నారు, అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చుకొని ఇలా పంట వేసుకుంటే ఇవాళ అప్పుల మీద అప్పులు ఇలా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. మీరు వడ్డీ లేని రుణం ఎప్పుడు ఇస్తారంటే ఎంత వడ్డీ ఆమెదిగా 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అంటే మీరు ఎప్పుడు ఇవ్వాలి? ఇవాళ రైతులు బ్యాంకు పోతే ఏమైనా డిఫాల్టర్ చూస్తున్నారు. ఇలా గత ప్రభుత్వమే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయలేదా? మీరు వస్తాక ఏం చేశారు? మేము వచ్చిన వెంటనే 100 రోజుల పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఆ రుణమాఫీ చేస్తే కదా రైతులు మళ్ళీ బ్యాంకు పోతే 3 లక్షల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చేది. ఇలా బ్యాంకు మీ ఈ పంట వ్యవసాయాన్ని పక్క పెట్టు, వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా లోన్ ఇస్తలేరు, ఇల్లు కట్టుకుందామంటే లోన్ ఇస్తలేరు, పెళ్లిలకు దానికి అవసరం లోన్ ఇస్తలేరు. ఇలా రైతులు డిఫాల్టర్ గా మార్చింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇంకా డిఫాల్టర్ గా మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మళ్ళీ మీకు మాత్రం 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తే అందరూ ఓట్లేశారు. మరి 2 లక్షల రూపాయలు వేస్తున్నాయి కదా. ఇలా అప్పుల మీద అప్పులు చేసి వడ్డీల మీద వడ్డీలు మిత్తి కట్టలేక ఇలా రైతుల పరిస్థితి ఏం కావాలా? ఇలా పంట చేతికి వస్తే కనీసం ఇలా పూర్తి మద్దతు ధర ఇస్తున్నారంటే ఇస్తున్నారు 1500. నిన్న ఒక ప్రాంతంలో 1500, 1600, 1600. వీళ్ళ క్వింటాల్కు దాదాపు 700 రూపాయల రైతుల నష్టం జరుగుతుంది. వాళ్ళ క్వింటాల్కు ఇలా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది. ఈ రోజు మీకు ఇబ్బంది ఏంది? పంట కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు ఏదన్నా సబ్సిడీ పేరుతోని అన్ని మరి మీరు బోనస్ పేరుతో మీరు రైతు ఓట్లు వేయించుకుంటారు. మరి ఎందుకు ఇస్తున్నారు? ఇలా కౌలు రైతులకు 15,000 ఇస్తున్నారు, రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తున్నారు, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమని ఇవన్నీ? కాబట్టి అలా ప్రభుత్వం వెంటనే తరుగు తాలు పేరు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. రైతు అందరూ కూడా ఆ పంటను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వేసేది. ఇప్పటికి వారం రోజులైంది, వర్షం పడుతున్నటువంటి ఇబ్బంది ఉన్నది. ఇవాళ ఒకటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కొనుగోలు కేంద్రం గేట్ లోపలికి వడ్లు తీసుకొచ్చినాక పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉండాలి. పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటే వాళ్ళ రైతులు నిలదీకుంటారు, భరోసా ఉంటారు. ఇలా పంట వ్యవసాయం చేసిన రోజులు పంట పొలాల వాడి వాళ్ళు రోజు 24 గంటలు తిండి తిప్పలు మాని ఆడున్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాల సర్ది కట్టుకొని వచ్చి కొనుగోలు కేంద్రాల ఇలా కళ్ళ వచ్చేసుకొని చూసే పరిస్థితి వాళ్ళకి, ప్రమాదకర పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కాబట్టి వెంటనే తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించాలి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించాలి. 2200 రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సిందే. వాళ్ళ బోనస్ 500 రూపాయలు బోనస్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే. వీటిని ప్రభుత్వం పాటించకుంటే ఈ దళారీ వ్యవస్థను పూర్తి రూపుమాపాలి. దళారీ వ్యవస్థను రూపుమాపకుంటే ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కొనుగోలు కేంద్రాలకు ఏ పంట అయితే వచ్చిందో వాటికి పూర్తి గ్యారెంటీ ప్రభుత్వాన్ని ఉండాలి. మళ్ళీ వర్షం పడి అవి పడితే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు టెన్షన్ వాతావరణంతో ఇవాళ ఉన్నారు. కాబట్టి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నీకు వచ్చి చూస్తే ఇవాళ రైతులు అడిగాను నేను, దాదాపు 10 రోజుల సార్ మనం తీసుకొచ్చి ఇంతవరకు ఏ అధికారి రాడు, ఎవరు ఫోన్లు ఎత్తారు. మరి కొంటారా కొనారా ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంతవరకు సమాచారం లేదు. పంటను మాత్రం తీసుకెళ్లమన్నారు. 12 రోజుల నుంచి అలా వీళ్ళు పర్యాపులు వస్తున్నాం. మీద ఇవాళ మబ్బు వస్తున్నది,
ఆ టెన్షన్ తో గురవుతున్నాం మేము. మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కనీసము పోయినసారి నష్టం జరిగింది మాకు, అకాల వర్షాలు నష్టం ఒక్క పైసా ఇయ్యలే. మళ్ళా మొన్న అకాల వర్షాలు నష్టపోయారు, మళ్ళా ఒక్క పైసా ఇయ్యలే. సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, నివేదికల పేరుతో టైంపాస్ చేస్తుంది తప్ప గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా మన నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.